హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా చిక్కుడుకాయ బంగాళదుంప వంకాయతో ఒక మంచి కర్రీ రెడీ చేసుకుందామండి. ఈ కర్రీ రాగి ముద్దలోనికి జొన్న రొట్టెలోనికి చాలా బాగుండిద్దండి. చపాతీకి ఇంకా సూపర్ ఉండిద్ది. దానికి కావాల్సిన పదార్థాలండి: ఆలుగడ్డ తీసుకున్నాము, మెంతి కూర అండి. మెంతి కూర తప్పనిసరిగా వేసుకుంటే చాలా బాగుండిద్దండి ఈ కూర. ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కొన్ని చిక్కుడుకాయలు ఒలిచి పక్కన పెట్టుకున్నాం. ఆలుగడ్డని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. వంకాయ కూడా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులోనికి ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కేసింది. ఇందులోనికి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇట్లాగా కచ్చపచ్చగా ఇట్లా చేసుకొని వేసుకోవాలండి. ఈ నూనెలో వెల్లిపాయ వేగటం వలన చాలా టేస్ట్ ఉండిద్ది. ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి అండి ఇట్లా కట్ చేసుకున్నాం, అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. వేసి వేయించేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి బాగా వేగిపోయాయండి. ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. కొంచెం ఉంచుకొని వేస్తున్నా అండి. ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. బాగా కడిగేసుకొని దాంట్లోనే కట్ చేసి వేసుకుంటే కొంచెం టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది. ముక్క అనేది కొంచెం ఉడికిందండి. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక ఇందులోనికి కడిగి తీసుకున్న వంకాయలండి వేసేసుకోవాలి. వంకాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకోవాలండి. ఇందులోనికి టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక 50% వరకే కుక్ అయిపోయిందండి. ఇందులోనికి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఫుల్లుగా పెట్టిద్దండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక చిన్న టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు తర్వాత మెంతి కూర వేసేసుకోవాలండి. మెంతి కూర ఒక కట్ట వరకు పట్టిద్ది. చాలా టేస్ట్ ఉండిద్దండి ఈ కర్రీలో మెంతి కూర వేసుకుంటే. మొత్తం కలిపేసుకొని మూత పెట్టి ఒక 2 సెకండ్లు ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. ఒక్కసారి మూత తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నుంచి 7 నిమిషాల వరకు ఉంచుకున్నామండి. చక్కగా రెడీ అయిపోయిందండి. మొత్తం మనం వేసుకున్న కూరగాయలన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యి మంచిగా ఉడికిపోయింది కూర. స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. మెంతి కూరతో కలిసి మంచిగా ఉడికిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర పైన చల్లుకోవటమే.
రెడీ అయిపోయిందండి. సులువుగా ఈజీగా టేస్టీగా అన్నం చపాతీలోకి ఒక మంచి కర్రీ అండి. ఈ విధంగా కూడా చక్కగా ట్రై చేసి చూడండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.